అయితే నేనంట, దేవుని చిత్తం అది నీకు తెలిసిన తర్వాత ఆ చిత్తం చేదైనదైనా, నేనంట 120 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపో అంటే ఫిలిప్ అన్నాడు, నువ్వు బలి ఓడివయ్యా, ఏమన్నా నాకు బుల్లెట్ ఇచ్చావు పోవటానికే, కార్యావని ఇచ్చావు, కాలినడక మీద 120 ఊరుకోండయ్యా నేను బానో అని అనలా. దేవుని చిత్తం కొన్నిసార్లు నెరవేర్చడానికి అది చేదుగా ఉంటుంది. చేదైనా నెరవేర్చడానికి ముందడుగు వేయి. ఆ చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యం, వనరులు, సరుకులు సమస్తం దేవుడే కలుగు చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. 4వది, ఆత్మచేత నడిపించబడిన ఆ తండ్రి ఎవరు చెప్పండి? ఆత్మీయుడు. నేను అంటానండి, ఆత్మీయుడైన తండ్రి దగ్గర పెరిగే పిల్లలు ఆత్మీయులు అవుతారా, శరీరానుసారులు అవుతారా? కొంతమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్న దారి తప్పిన పిల్లలు ఉన్నారు. అయితే నేను ఒకటి అంట, తల్లి తండ్రి ఆత్మీయులైతే 75% పిల్లలు ఆత్మీయులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఉన్నారు తల్లిదండ్రులు ఎంత ఆత్మీయులైనా శరీరానుసారంగా బ్రతికే యవన బిడ్డలు కొంతమంది ఉన్నారు. బైబిల్లోనే ఒక ఆధారం చూపిస్తే కదా, హిజ్కియా ఆత్మీయుడా కాదా? నోరు తెరవాలి. హిజ్కియా ఆత్మీయుడా కాదా? ఆత్మీయుడు కాదండి, మంచి ఆత్మీయుడు, చాలా మంచి ఆత్మీయుడు. నన్ను అడిగితే చాలా 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 మేము నందిగా వెళ్ళేదాకా చెప్తా, చాలా 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 ఆత్మీయుడు. అంత గొప్ప ఆత్మీయుడి కడుపున భ్రష్ట కుమారుడు మనష్షే. తెలుసా? భ్రష్ట కుమారుడు మనష్షే. మీరు అనొచ్చు, మరి తల్లిదండ్రులు ఆత్మీయులు అయితే కొడుకులు కూడా భ్రష్టులు అయిపోయారు కదా, కాబట్టి మనం ఆత్మీయంగా ఉంటాం ఎందుకన్నా? భలే ఉందా? నా పిల్లలు ఎలా ఉన్నా నువ్వు చనిపోయిన తర్వాత అయినా నీ ఆత్మీయత నీ పిల్లల మీద పనిచేస్తుంది. ఇప్పుడు మనష్షే తర్వాత ప్రభు తట్టు తిరిగాడా లేదా? ప్రభు తట్టు తిరగటమే కాదు, బైబిల్ చరిత్రలో ఏ రాజు పరిపాలన చేయలేనని సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు మనష్షే? అది మనోడు ఎట్లా అంటున్నాడు, అవును 55 సంవత్సరాలు. బైబిల్ చరిత్రలో ఆల్ టైమ్ గిన్నిస్ బుక్ రికార్డు. ఇందిరాగాంధీ ఎంతకాలం పరిపాలన చేసిందండి? ఇప్పుడేమి లెక్క యుద్ధులే. రాజీవ్ గాంధీ ఎంతకాలం పరిపాలన చేశాడు? మన్మోహన్ సింగ్ గారు ఎంతకాలం పరిపాలన చేశారు? 10 సంవత్సరాలు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్ని సంవత్సరాలు చేశాడు? 5 సంవత్సరాలు. ఏమంటే ఇదంతా ఏం తెలియనట్టు నా వైపు చూస్తున్నారు. పివి నరసింహారావు గారు ఎంతకాలం పరిపాలన చేశారు? ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు ఉన్నారు కదా, ఎవరో నరేంద్ర మోడీ గారు ఎంతకాలం పరిపాలన చేస్తున్నారు? చెప్పాలి. ప్రపంచంలో ఏ రాజు 55 సంవత్సరాలు పరిపాలన చేయలా. చరిత్రలో 55 సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక రాజు ద గ్రేట్ మనష్షే. నేనంట, హిజ్కియా నీ ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా. పిల్లల కోసం ఏడుస్తున్న తల్లిదండ్రులారా, నీ ప్రార్థన వ్యర్థం కాదు. ఏదో ఒకరోజు మీరు కాచిన కన్నీళ్ళు విత్తనాలుగా వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేసి మీకంటే ఆత్మీయులుగా దేవుడు వాళ్ళని తీర్చిదిద్దునుగాక. మీరు కాచిన కన్నీళ్ళు వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో మీరు చేసిన ఉపవాసాలు వ్యర్థం కాదు. గర్భం దాల్చింది మొదలుకొని, అయ్యా నా పిల్లలను ఆత్మీయులుగా చేయి, నా పిల్లలను భక్తిపరులుగా చేయి అని ప్రసవవేదన పడుతూ వాళ్ళని కన్నావే, ప్రార్థన ప్రసవవేదనలో కన్నావే, నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. హిజ్కియా ప్రార్థన ద్వారా మనష్షేని దర్శించిన దేవుడు నీ ప్రార్థన ద్వారా తప్పకుండా నీ పిల్లలను దేవుడు దర్శించి నీకంటే భక్తిపరులుగా దేవుడు వారిని లేవనెత్తునుగాక. ఆమెన్ అనండి గట్టిగా, ఆమెన్. ఇప్పటికి ఎన్ని విషయాలు చదువుకున్నాం చెప్పాలి? రైట్. 6వ విషయం చెప్తాను చూడండి. 5వ విషయం అయితే దీని గురించి ఎక్కువసేపు చెప్పను, సమయం అయిపోయింది. దేవుని కార్యాల కొరకై పరిగెత్తే పరిచారకుడు. 5వది, దేవుని కార్యాలకై పరిగెత్తే పరిచారకుడు. ఒకసారి చూడండి, పరిగెత్తేవాడిని ఎందుకన్నాను? 30వ వచనం తమ్ముడు, 29వ వచనం. రైట్ ఆపు తమ్ముడు, అదే నాతో కలిసి చెప్పండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, కొంచెం గట్టిగా, ఎట్లా వెళ్ళాడట? ఆ కందాకే మంత్రి దగ్గరికి ఎట్లా వెళ్ళాడట చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పాలి.
దేని కొరకు పరిగెత్తాడు? కందాకే మంత్రికి సువార్త ప్రకటించడానికి, దేవుని పరిచయం చేయటానికి, దేవుని వాక్యం చెప్పటానికి, అతని ప్రభు తట్టు త్రిప్పటానికి, పరిచర్య చేయటానికి పరిగెత్తాడు. ఎప్పుడు పరిగెత్తాడు ఒకసారి నా వైపు చూడండి. లాస్ట్ మూమెంట్లోనా, స్టార్టింగ్లోనా? ఇప్పుడు 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆయాసం పాయాసం అయిపోద్దా లేదా? ఇంకా అలసిపోయి ఉంటాడా లేదా? కాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఏంట్రా ఈ సేవ, ఈ బతుకుంటే బలుసాకైనా నమ్ముకొని బతకొచ్చు. ఈ సేవకు వచ్చినది కష్టాలు ఏంటి? 120 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఏంట్రా ఈ బతుకని సొమ్మసిల్లిపోయి ఇక అప్పుడు ఒక పాట పాడాలి. కలవరపడిని ఎత్తుకో, ఆ పాట ఎత్తుకోవాలి. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూశాడు, పరిగెత్తాడు. బిడ్డలారా వినండి, దేవుని కార్యాలకి ఎప్పుడు మనం పరిగెత్తాలి. దేవుని మందిరంలో ఊడ్చే పనైనా పరిగెత్తటమే, కడిగే పనైనా పరిగెత్తటమే, ఒక సెల్ ఫోన్లో టెలిఫోన్ ఆపరేటింగ్ చేసే పని, మందిర పని పరిగెత్తటమే, బాత్రూములు కడిగే పనైనా పరిగెత్తటమే, ఎడిటింగ్ చేసే పనైనా పరిగెత్తటమే, సౌండ్ సిస్టమ్ చేసే పనైనా పరిగెత్తటమే. తెలుగులో ఒక సామెత ఉంది, క్రైస్తవులు ఎప్పుడు, క్రైస్తవులు కాదు లోకంలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? కొట్లాటకి ఏదో చెప్తారు కదా, విందు భోజనానికి ముందు ఉండాలంట, కొట్లాటకు దూరంగా ఉండాలంట. క్రైస్తవుడు విందు భోజనానికి కొట్లాటకి వీటికి ఎంత దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఫిలిప్పు పరిచర్య కొరకై పరిగెత్తే పరిచారకుడు అని 5వ మాట విన్నా కదా. ఇప్పుడు ఒకసారి దేవుని పని కొరకు పరిగెత్తాడు కాబట్టి నా వైపు చూసి తక్కమని చెప్పండి. కందాకే కింద మంత్రి పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? వారం రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడా? పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? నెల రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడా? బాప్తిస్మం తీసుకోవటానికి ఫిలిప్పును తొందర పెట్టాడా? వాయిదా వేపించాడా? వాక్యం చెప్పింది ఇప్పుడే కాదు సార్, యేసు ప్రభు గురించి ఇప్పుడే కదా సార్ చెప్పిందే. బాప్తిస్మం తీసుకోవాలంటే కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. బాప్తిస్మం తీసుకోవటం నీ చిత్తమా? ఏదో అనండి, మీ చిత్తమా కాదా? కనిపెట్టి దేవుడు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చి నా నోరంతా నాగుతూ ఉంటే అప్పుడు బాప్తిస్మం తీసుకుంటానికి దేవుడు మాట్లాడుతున్నాడని అప్పుడు నిర్ణయం తీసుకుందాంలే అని బాప్తిస్మాన్ని వాయిదా వేశాడా? పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకున్నాడా? నేను మిమ్మల్ని అడుగుతా, ఇతడు పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకోవటానికి కారణం ఏంటంటే అతనికి సువార్త ప్రకటించిన సేవకుడు పరిగెత్తుకుంటూ సేవ చేసినవాడు. నీకు తెలుసా, దైవ సేవకుల మీద ఉన్న ఆత్మ ప్రజల మీద పనిచేస్తుంది. సేవకుడు దేవుని పని కొరకు పరిగెత్తుకుంటా సేవ చేసేవాడు అనుకో, విశ్వాసులు కూడా చర్చికి పరిగెత్తుకుంటా వస్తారు, పరిచర్యకు పరిగెత్తుకుంటా వస్తారు. దేవుని పని అంటే చాలా పిచ్చిగా ప్రాణం పెడతారు. నేనంట దేవుని సేవ చేసే దైవ సేవకులు పరిచారకులు ఎంత చురుకుగా ఉంటారో వాళ్ళకు చురుకుదనపు ఆత్మ, ఆ చురుకుదనపు ఆత్మ విశ్వాసుల మీద కూడా పనిచేస్తుంది. అట్లా కాకుండా అన్న సోమరిపోతు సంఘానికి ప్రెసిడెంట్ అనుకో, ఒక మాట సేవకురాలు అక్క సోమరిపోతు సంఘానికి ట్రెజరర్ అనుకో, విశ్వాసులు ప్రెసిడెంట్ అయి కూర్చుంటారు. సేవకుల మీద పనిచేసే ఆత్మ విశ్వాసుల మీద పనిచేస్తుంది. అక్క కూర్చొని పద్దాకలు తూగే అక్క అనుకో, విశ్వాసులు కూడా తూగే బ్యాచే. లేడి పిల్లలాగా పరిగెత్తే వాళ్ళు అనుకో సేవకులు, విశ్వాసులు కూడా పరిగెత్తే వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు నేను అంటా, ఈయనంత పరిగెత్తేవాడు కదా, ఈయన పరిగెత్తే ప్రభావం కందాకే కింద మంత్రి వెంటనే పరిగెత్తుకుంటా బాప్తిస్మం తీసుకునేటట్లుగా ఈయన మీద ఉన్న ఆత్మ కందాకే మంత్రి మీద పనిచేసింది కదా, ఈయన మీద ఉన్న ఆత్మ మంత్రి మీదే పనిచేసింది. నా వైపు చూడాలి, ఈయన మీద ఉన్న ఆత్మ మంత్రి మీదే అంత పనిచేసిందంటే కుమార్తెల మీద ఇంకెంత పనిచేసి ఉంటుంది. అందుకనే 4 కుమార్తెలు కన్యకలో ప్రవచించేవారు. అమ్మా ఇంత ఆత్మీయులు ఎలా అయ్యారు? నా తండ్రి అడుగుజాడలో, నా తండ్రి దేవుని కొరకు పరిగెత్తేవాడు, ఆ ఆత్మ మా మీద కూడా పనిచేసింది అంటారు. యేసయ్యకు మహిమ కలుగును గాక. 2వది 6వది ఈ దైవజనుడు, ఇక నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కనుక. ఈ దైవజనుడు ఎలాంటి వారంటే
ఆత్మల కొరకు పరిగెత్తిన వాడే కానీ ఆస్తుల కొరకు పరిగెత్తినవాడు కాదు. చూడండి ఆ మాట ఎందుకు ఆ పెద్ద పదం వాడాల్సి వచ్చిందో. 39వ వచనం. అందరూ చూడండి. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. అతడు ఫిలిప్పును మరెన్నడూ, పెద్దగా చెప్పాలి లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా, మరెన్నడూను చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఫిలిప్పు దగ్గర బాప్తిస్మం పొందుకున్న ఆయన ఎవరు చెప్పండి. ఆర్థిక మంత్రి. ఇంగ్లీష్లో చెప్పండి, బాగుంటుంది అది. అది ఫినాన్స్ మినిస్టర్ అంటే ఐథియోపియా రాజ్యపు ధనాగారం అంతా ఎవరి చేతిలో ఉంటుంది అంటే, ఇప్పుడు ఫిలిప్పుకు దొరకటం పెద్ద చేప దొరికిందా చిన్న చేప దొరికిందా? అబ్బా, ఈ పెద్ద చేప దొరికితే ఫోన్ నంబర్ కనుక్కొని, ఎక్కడుంటావు, మీ ఊరేంటి, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి విజిటింగ్కి వస్తానే, మీ అడ్రస్, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తా. ఎందుకు? పెద్ద చేప చిన్న చేప? ఇక నేను అవి చెప్పలేను. కొంతమందికి పెద్ద చేపలు పడితే జలగలాగా పీక్కు తినే మహానుభావులు మా పాస్టమా, ఇక నేను అంతటితో ఆపేస్తా. జలగలాగా పీక్కు తినే ఆర్థిక శాఖ మంత్రి అన్నా, ఈయన వసంత అన్న, నేను ఫైనాన్స్ మినిస్టర్గా దేవుడు చేయను కాక. చూడండి ఆర్థిక శాఖ మంత్రి రవి, చూడు, రైట్, ప్రకాశం పంతులు గారు ఇటు చూడు సార్, నా వైపు చూడాలి. ఫినాన్స్ మినిస్టర్ అంటే తమ్ముడా, డబ్బంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ కనుక్కొని, సరే ఆ రోజుల్లో ఫోన్ నంబర్లు లేవు, సరే కనీసం అడ్రస్ అన్న కనుక్కొని అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్ళాలా లేదా? విజిటింగ్కి వెళ్ళినప్పుడు స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి. కిషోర్, అర్థమైందా? స్వామి కార్యం స్వకార్యం రెండు జరుగుతాయి. ఎందుకు? ఫినాన్స్ మినిస్టర్. అసలు బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆ దినాన అతన్ని చూశాడు ఫిలిప్పు, మరెన్నడూ చూడలేదు. ఈ దైవజనుడు ఎవరో తెలుసా? ఆత్మల రక్షణ ప్రేమించాడే కానీ ఆస్తుల కొరకు వెంపర్లాడినటువంటి వాడు కాదు. ఆస్తుల కొరకు వెంపర్లాడాడు గెహజీ, సేవ తరిగిపోయింది. ఆదిమ సంఘం అంత రెట్టింపుతో సేవ చేయటానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో డబ్బును కూర్చిన ప్రస్తావన ఎక్కడా ఉండేది కాదు. ఈరోజు ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు. మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. ఎన్ని చేసావు రాజేష్ ఇప్పటికి? రైట్ హనీ, ఎక్కడున్నావు తల్లి? భూమి మీద ఉన్నావా పరలోకానికి వెళ్ళావా? ఎన్ని చేసావు తల్లి నువ్వు? మా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. అదిగో అక్కడ స్థలంగా ఉంటున్నాం, మీరు కూడా ఒక బిట్టు కొనుక్కోండి. ఏదో ఒక స్క్వేర్ ఫీట్ కొంటే ఇంత ఎంత ఎంత అని చెప్పి డబ్బు 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 చుట్టూతో తిరుగుతుంది. నేను అంటాను, దైవజనుడు ఆత్మల సంపాదన ధ్యేయంగా బ్రతకాలి కానీ ఆస్తుల సంపాదన ధ్యేయంగా బ్రతకూడదు. ఆదిమ సంఘాన్ని గురించి బైబిల్లో రాసి ఉంటుంది, స్థిరాచర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారట. ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. నేను అంటాను, నా వైపు చూడాలి అంటే డబ్బులు ఎక్కడ పెట్టారు? డబ్బు స్థానం ఎక్కడ? ఆ రోజుల్లో దైవ సేవకుల జీవితంలో డబ్బు స్థానం పాదాల దగ్గర ఉండేది. తల మీద అభిషేకం ఉండేది. తల మీద అభిషేకం ఉండేది కాబట్టి అద్భుతాలు చేసేవాళ్ళు. వల విసిరితే వేల మంది ప్రభు తట్టు తిరుగుతూ ఉండేవాళ్ళు. అద్భుతమైన సేవ జరిగేది. ఈ రోజుల్లో జరిగింది ఏంటో తెలుసా? స్థానాలు మారిపోయాయి. డబ్బేమో తల మీదకి వచ్చింది, అభిషేకమేమో కాళ్ళ దగ్గరకు వచ్చేసింది.
ఎక్కడ చూసినా డబ్బు 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 డబ్బు. కొంతమంది గుండె ఒకప్పుడు లబ్ డబ్బు అనేదంట, ఇప్పుడు గుండె డబ్బు 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 చుట్టూ తన ప్రపంచం తిరుగుతుంది. ఈ దైవజనుడు ఎంత నిస్వార్థమైన దైవజనుడు అంటే, ఒక ఫినాన్స్ మినిస్టర్ తన దగ్గర రక్షణ పొందితే ఇక అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్లకుండా ప్రభు ఆత్మకు ఆయన అప్పగించాడు. తద్వారా ఏం జరిగిందో తెలుసా? అతను అక్కడికి వెళ్ళి ఐథియోపియాలో తాను ఒక సువార్థికుడిగా మారి, ఈ వ్యక్తి ద్వారా ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి సంఘ స్థాపన జరిగిందట. గట్టిగా చెప్దాం ఆమెన్. మొట్టమొదటి సంఘాన్ని ఆఫ్రికా ఖండంలో స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరై అంటే, కందాకే కింద మంత్రి ఈ నపుంసకుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆఖరి మాట చెప్తాను ఫిలిప్పును గూర్చి. ఇప్పటికి 6 విషయాలు విన్నాం. ఏంటి? మొదటి విషయం, సంఘములో మంచి సాక్ష్యం పొందినవాడు. రెండవది, సువార్తను వెదజల్లిన సువార్థికుడు. మూడవది, బ్రతుకు బ్రద్దలైన భక్తి బ్రద్దలు కాలేదు. నాలుగవది, ఆత్మచేత నడిపించబడిన ఆత్మీయుడు. ఐదవది, దేవుని పని కొరకై పరిగెత్తిన మంచి పరిచారకుడు. ఆరవది, ఆత్మల సంపాదన తప్ప ఆస్తుల సంపాదన ఎరుగని నిస్వార్థపరుడు. ఆఖరి మాట, కుటుంబాన్ని కట్టుకున్న మంచి యజమాని. ఆమెన్ చెప్దాం, పెద్దగా చెప్దాం. ఆయనకి ఎంతమంది కుమార్తెలు? చెప్పే కదా సార్, విని సార్, లైవ్ చూస్తున్నా సార్, నా వైపు చూడు. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. 4 కుమార్తెలు కన్యకలు, ప్రవచించువారు. ఒక్క బిడ్డ దారి తప్పల. నేనంట, తన ఇంటికి మంచి యజమానుడా కాదా? స్వరమెత్తాలి. తన ఇంటికి మంచి యజమానుడా కాదా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. అఫ్కోర్స్ నువ్వు మంచి ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, మంచి వ్యాపారస్తుడు అయి ఉండొచ్చు, మంచి విద్యావేత్త అయి ఉండొచ్చు, ఉద్యోగ స్థలంలో మంచి స్థాయిలో నువ్వు బ్రతుకుతూ ఉండి ఉండొచ్చు. ఓ మాట, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఓ మంచి నాయకుడిగా, మంచి యజమానుడిగా నీ ఇంటికి నీవు ఉన్నావా? నీ పిల్లలు ఎక్కడా దారి తప్పిపోకుండా పిల్లలకు మంచి ఆత్మీయతను పంచిన ఒక మంచి తండ్రిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకగలుగుతున్నావా? బ్రతికితే నీ అంత ధన్యుడు భూమి మీద ఇంకెవరూ లేరు. బైబిల్ చరిత్ర అంతటిలో, పాత నిబంధనలో కుటుంబాన్ని కట్టుకున్న మంచి భక్తి పరులు 2 ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కుటుంబంగా కట్టబడిన వాళ్ళు 2 ఉన్నారు. ఇంకోసారి అగైన్, భక్తిపరులు చాలామంది ఉన్నారు, వ్యక్తిగా భక్తిపరులు చాలామంది ఉన్నారు. కుటుంబంగా కట్టబడిన కుటుంబాలు చెప్పుకోదగ్గవి 2. నంబర్ 1 యెహోషువ కుటుంబం. అంటాడు కదా, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అంటారు. వెరీ నెక్స్ట్, అంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరై అంటే యెషయా ప్రవక్త. ఏమంటాడు తెలుసా? ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన నా పిల్లలను సియోను కొండల మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యాలుగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మేమున్నాము. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ మాట నువ్వు అనగలవా? నేనొక్కడనే కాదు, నా ఇంటి వారు కూడా, నేనొక్కడనే కాదు, నా పిల్లలు కూడా ప్రజల మధ్యలో ఒక సూచనలుగా మహత్కార్యాలుగా ప్రజల మధ్యలో మేమున్నాం. దేవుడు మా కుటుంబాన్ని అలా నిలవబెట్టాడు, మా పిల్లలను అలా నిలవబెట్టాడని ఈ వాక్యం వింటున్న నీవు ఈ మాట అనగలవా? ఒకవేళ అనలేకపోతే యేసు నామం పేరిట ఈ రోజు నుండి అనేటట్లుగానైనా నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచును గాక. క్రొత్త నిబంధనలు అలా చెప్పుకోగలిగే కుటుంబాలు 3 ఉన్నాయి. నంబర్ 1 జకరియా, ఎలిజబెత్. వాళ్ళకు ఒకే ఒక్క కొడుకు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఫైర్ బ్రౌన్ ఆణిముత్యం. రెండవది, క్రొత్త నిబంధనలో కుటుంబంగా కట్టబడిన 2వ కుటుంబం ఏది చెప్పండి? ఎవరా మాట అంది? నీకు వందనాలు తల్లి, దేవుడిని దీవించుగాక. 2వ కుటుంబం ఏదా అంటే కొర్నేలి. 3వ కుటుంబం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 3వ కుటుంబం ఫిలిప్ కుటుంబం. నా చేతులెత్తి దీవిస్తున్నాను, నీ కుటుంబాలను ఈ 5 కుటుంబాల వలె దేవుడు తీర్చిదిద్దును గాక.